యుద్ధం కారణంగా అక్కడ కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. తిరుగుబాటు దళాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మళ్లీ దాడులు మొదలు పెట్టడంతో అక్కడున్న భారతీయుల్లో ఆందోళన నెలకొంది. దీంతో సిరియాలోని ఇండియన్ ఎంబసీ అక్కడి భారతీయులకు అండగా నిలిచింది. వారికి ధైర్యాన్ని కల్పిస్తూ స్వదేశానికి చేరుకునేందుకు ఏర్పాట్లు చేసింది. తాజాగా సిరియా నుంచి 75 మంది భారతీయులు ఢిల్లీ చేరుకున్నారు. మరోవైపు సిరియాలో ఆపద్ధర్మ ప్రధానిగా బషీర్ బాధ్యతలు చేపట్టారు. వచ్చే ఏడాది మార్చి వరకు ప్రధానిగా కొనసాగనున్న బషీర్ శాంతి భద్రతలు నెలకొనడానికి ప్రజలు సహకరించాలని కోరారు. సిరియాలో తిరుగుబాటుదారుల ఉద్యమంతో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోయాడు. 2000 సంవత్సరం నుంచి కొనసాగుతున్న అసద్ నిరంకుశ పాలనకు హయత్ తహ్రీర్ అల్ షామ్ HTS తో పాటు ఇతర తిరుగుబాటుదారుల గ్రూపులు తెరదించాయి. అక్కడ అసద్ ప్రభుత్వం కూలిపోవడంతో తిరుగుబాటుదారుల గ్రూపులు కలిసి సిరియా ఆపద్ధర్మ ప్రధానిగా మొహమ్మద్ అల్ బషీర్ ను నియమించారు. 2025 మార్చి 1వ తేదీ దాకా బషీర్ తాత్కాలిక ప్రధానమంత్రిగా కొనసాగనున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం బషీర్ సిరియాలో శాంతి భద్రతలు నెలకొనడానికి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. కొత్త ప్రభుత్వంలో సభ్యులతో కలిసి డమాస్కస్లో సమావేశం నిర్వహించిన ఆయన తిరుగుబాటు అనంతరం శాఖలు సంస్థల బదిలీపై చర్చించారు. రాబోయే 2 నెలలు సిరియా ప్రజలకు సేవలందించడానికి సంస్థలను పునః ప్రారంభించడానికి సమావేశాలు నిర్వహించామని బషీర్ తెలిపారు. మైనార్టీలను గౌరవిస్తూ ప్రజాస్వామిక రీతిలో నడిచినంత కాలం సిరియా ప్రభుత్వానికి అమెరికా పూర్తి మద్దతు ఇస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు సిరియాలో అసద్ ప్రభుత్వం కూలిపోయినా అక్కడ కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. తిరుగుబాటుదారులు దేశాన్ని ఆక్రమించుకోవడంతో అక్కడ నివసిస్తున్న భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో డమాస్కస్లోని భారతీయ రాయబార కార్యాలయం చొరవతో 75 మంది భారతీయులు సిరియా నుంచి స్వదేశానికి బయలుదేరారు. తిరుగుబాటుదారులు మళ్లీ యాక్టివ్ కావడంతో సిరియాలో దారుణ పరిస్థితులు, దాడులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సిరియాలో భారత పౌరులకు విదేశాంగ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. వెంటనే సిరియాను వీడాలని సూచించింది. ఈ క్రమంలోనే వారి కోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. దీంతో అక్కడున్న వారంతా స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. సిరియా నుండి 75 మంది భారతీయులు ప్రత్యేక విమానంలో స్వదేశానికి బయలుదేరారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. వారంతా మొదట సిరియా నుంచి లెబనాన్ చేరుకుని అక్కడి నుంచి భారత్కు తిరిగి వచ్చారని తెలిపింది. మరోవైపు డమాస్కస్, బీరూట్ భారత రాయబార కార్యాలయాల ద్వారా పౌరుల తరలింపునకు సంబంధించి సమన్వయం చేసినట్లు వెల్లడించింది. ఇప్పటికీ సిరియాలో ఉన్న భారతీయులు డమాస్కస్లోని దౌత్య కార్యాలయం ద్వారా సాయం పొందాలని కోరింది. సిరియాలో ప్రభుత్వం మారినప్పటికీ అక్కడ పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. తాజాగా సిరియా నుంచి ఢిల్లీ చేరుకున్న భారతీయులు అక్కడ భయానక పరిస్థితులను మీడియాతో పంచుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్కు చెందిన రవిభూషణ్ అనే వ్యక్తి డమాస్కస్లో ఉంటున్నారు. అయితే అక్కడ జరిగిన కల్లోల పరిస్థితులను ఆయన మీడియాకు వెల్లడించారు. వివిధ ప్రాంతాలను హస్తగతం చేసుకుంటూ వచ్చిన తిరుగుబాటు దళాలు రాజధాని డమాస్కస్ వైపు దూసుకొచ్చాయని రవిభూషణ్ తెలిపాడు. వారిని స్థానిక భద్రతా అధికారులు అడ్డుకోలేకపోయారని, ఎదురు తిరిగిన వారిని పిట్టల్లా కాల్చేశారన్నాడు. దీంతో సాధారణ ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్లలోకి పారిపోయారని, ఈలోగా అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయారని వార్తలు వచ్చాయి. కొద్దిసేపటికే డమాస్కస్ తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లిపోయినట్లు ప్రకటనలు వచ్చాయని తెలిపాడు. సిరియా నుంచి ప్రాణాలతో బయటపడతామా లేదా అని తమకు భయం వేస్తుందని, దీంతో సిరియాలోని భారత్ దౌత్య కార్యాలయానికి ఫోన్ చేసి పరిస్థితిని వివరించానని తెలిపాడు. దీంతో అక్కడి అధికారులు తమకు భరోసా ఇచ్చారని, భారత్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారని తెలిపాడు. సిరియాలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన దేశం భారత్ ఒక్కటేనని, ఆ దేశంలో ఉన్న ప్రతి భారతీయుడిని ఇండియన్ ఎంబసీ కాంటాక్ట్ చేసిందని ఎప్పటికప్పుడు వివరాలు తెలిపిందన్నాడు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే స్పందించి సహాయం చేస్తుందని, రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా గంటకు ఏం చేయాలన్న దానిపై సమాచారం అందించిందని తెలిపాడు.
ప్రస్తుతం అక్కడున్న ఇండియన్ ఎంబసీ భారతీయులను సిరియా నుంచి లెబనాన్ సరిహద్దులకు చేరుకునేలా అప్రమత్తం చేసింది. అక్కడ అధికారులతో మాట్లాడి బోర్డర్ దాటేందుకు సహకరించింది. లెబనాన్ నుంచి వివిధ విమానాల ద్వారా భారతీయులను ఢిల్లీకి తరలిస్తోంది. ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్న భారతీయులకు దేశం కాని దేశంలో అక్కడి ఎంబసీ భరోసా కల్పించింది. సిరియాలో చిక్కుకున్న తమను భద్రంగా తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వానికి లెబనాన్, సిరియాలోని భారత్ దౌత్య కార్యాలయాల అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.